నమస్తే అందరికి. డిఎన్ వర్మ గురించి అయితే కడప శివ అయితే ఈరోజు వీడియో వదలడం జరిగింది. దాంట్లో ఏం మాట్లాడారా కడప శివ అని చెప్పేసి మనం పూర్తిగా మాట్లాడుకుందాము. 27 సంవత్సరాలు కోయిట్లో పనిచేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసి ఆడవాళ్ళ గురించి చాలా అంటే చాలా చండాలంగా మాట్లాడు. దాంట్లో ఎంతవరకు నిజాలు ఉంటాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకుందామని చెప్పేసి ఇంటర్వ్యూ అతనికి అయితే కాల్ చేశాడు కడప శివ. అన్న, నేను ఇంటికి ఉన్నప్పుడు వీడియో చూడలేదు, ఇంటర్వ్యూ చూడలేదు. నేను కోవిడ్కి వచ్చినాక టిక్ టాక్ లో వీడియోలు వస్తున్నాయి, ఆ వీడియోలు చూసి నీకు కాల్ చేశాను, నేను మాడుతున్నాను వీడియో చేద్దామని అని చెప్పి అతనికి మాట్లాడాడు. ఏంద్రా అంటే, ఫస్ట్ 27 సంవత్సరాలు కోవిడ్లో పనిచేశాడు కదా, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇంత ఇది జరుగుతుంది తెలిసి కూడా 27 సంవత్సరాలు ఎలా పనిచేశాడు అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేశాడు. తర్వాత నువ్వు ఇక్కడ యాక్సిడెంట్ చేసావు కదా, కోవిడ్ ను కొట్టినావు కదా, గుడ్డలు జిమ్ముకొని కొట్టుకున్నారు కదా, నిన్ను జైలు వేశారు కదా, జైలు వేయడం ఎందుకు, నేను చంపేస్తా అని చెప్పారు కదా, కోవిడ్లో ఎంత చంపేస్తారు, ఏమన్నా ఎక్కువ మాడితే ఎదురు మాడితే అని చెప్పావు కదా, చంపేస్తారు కదా, నిన్నెందుకు చంపలేదు అని చెప్పేసి మాట్లాడాడు. తర్వాత ఆటోల గురించి చాలా చండాలంగా మాట్లాడాడు. నాకైతే ఆ మైండ్ లో స్ట్రైక్ అయిపోయింది, అది దాని గురించి మాట్లాడుతున్నా చూడన్నా అని చెప్పేసి అతనితో అయితే ఇంటర్వ్యూ అతనితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నువ్వు హోమ్ మేడ్స్ అన్నావప్ప. హోమ్ మేడ్స్ అంటే ఆల్రౌండ్ వస్తారు కదా, నీకు తెలుగు వాళ్ళు పక్కన పెట్టు, ఫిలిపిన్ వాళ్ళు లేదంటే ఆఫ్రికా వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి నీ భాష ఏమైనా అర్థమవుతుందా? తమిళ వాళ్ళు, ఇండియా వాళ్ళు, మన తమిళ వాళ్ళు, కేరళ వాళ్ళు నీ భాష ఏమైనా వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు కదా, మన తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేశారప్ప అని చెప్పేసి మాట్లాడాడు. తర్వాత నువ్వు ఇక్కడ ఇంటికాడ వెళ్ళిపోయినావు, నువ్వు ఇంటికాడ ఉండవు, ఇప్పుడుండే సిచ్యువేషన్ లో, ఇప్పుడుండే జరిగే దాంట్లో అప్పుడెప్పుడో జరిగిందని చెప్తున్నావు కదా, ఇప్పుడు జరిగే దాంట్లో నీకేం తెలుసు, నువ్వు ఇప్పుడు కోవిడ్కి ఏం జరుగుతుంది నువ్వు తెలుస్తుంది నీకు అని చెప్పేసి కడప శివ అయితే క్వశ్చన్ చేశాడు. తర్వాత ఏందిరా అంటే, ఇప్పుడు చాలా మంది హోమ్ మేడ్స్ ని అలా మాట్లాడావు కదా, నీ అక్కో నీ చెల్లో ఎవరికైనా ఇలా జరిగిందా, ప్రూఫ్స్ ఉన్నాయా చూపించు అని చెప్పి, ఎవరికో 100 మందిలో ఒకరు జరిగితే దాని వల్ల నువ్వు ఇంటర్వ్యూ చెప్పినావు. ఇప్పుడు అందరికి ఎఫెక్ట్ అయింది, ఆడవాళ్ళందరికీ, వాళ్ళ ఫ్యామిలీస్ కి, వాళ్ళు మొత్తంకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఇంటికాడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు పెంచుకోవడానికి, వాళ్ళు సాకడానికి కోవిడ్కి వచ్చారు, వాళ్ళ బిడ్డ చదివించుకోవడానికి, వాళ్ళు ఎవరు ప్రైవేట్ స్కూల్ చేసింటారు, వాళ్ళు చదివించుకోవడానికి చాలా కష్టాలు పడి ఇక్కడ అయితే డబ్బులు పంపిస్తుంటారు. వాళ్ళకి ఏదో ఉపాధి పోతే నీ వల్లే కదా మెయిన్ అని చెప్పేసి చాలా బాగా మాట్లాడాడు కడప శివ అయితే. తర్వాత ఏంద్రా అంటే, ఇక్కడ కువైట్ లో అయితే డోర్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది కదా, డోర్ ఉంటుంది, డోర్ కి పక్కన డ్రైవర్ ఉంటాడు, డోర్ కు ఆ పక్కన కోవిడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమన్నా పడితే మాత్రము రప్పించుకుంటారు లోపలికి, లేదంటే లేదు, ఫోన్ చేసే బాబా బాబా అని చెప్పేసి లోపలికి పిలిపించుకునేసి ఆ పై ఏం పని ఉందో ఆ పని చేపించుకుని, నువ్వు తొంగి చూసేదానికి కూడా ఉండదు, ఏమన్నా చూసేదానికి ఉండదు, పని అయిపోయిందా ఆ చక్కగా బయట తలకాయ ఉంచుకునేసి బయటకు వచ్చేసేయాలి, అంతే మాత్రమే. నువ్వేమన్నా చూసినావా, వాళ్ళు ఏమన్నా చేసింది నువ్వు చూసావా, ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర, ఆయన పెట్టు అని చెప్పేసి కడప శివ చాలా అంటే చాలా డేర్గా మాట్లాడాడు. చాలా బాగా నచ్చింది నాకైతే అదే. ఏంద్రా అంటే, తర్వాత కడప శివ అయితే, ఇప్పుడు నువ్వైతే జైల్లో పడిపోయావు, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు సైలెంట్ ఉండాలి కదా, ఇంటర్వ్యూలలో ఇలా ఆడవాళ్ళ గురించి మాట్లాడడం చాలా అంటే చాలా తప్పు, ఇది తప్పు అని చెప్పేసి చాలా బాగా మాట్లాడాడు. అలాగే ఏంటంటే, నాకు కూడా నచ్చలేదు డిఎన్ వర్మ మాట్లాడే మాటలలో, ఇంటర్వ్యూలో వెళితే అస్సలు నచ్చలేదు. ఆయన ఏదేదో మాట్లాడాడు, ఇక్కడ పెట్రోల్ బాంబుల మీద కూర్చోవడము, కువైట్లో అందరినీ అలా చేస్తాడు, ఆడవాళ్ళందరినీ ఇలా రేప్ చేస్తారు, ఇలా అవుతుంది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, సెక్స్ కామన్ అన్నాడు. సెక్స్ పదం కామన్, సెక్స్ కామన్ కాదు, ఎత్తుకు మీరు జైలు వేస్తారు, అందరినీ ఎందుకు వేస్తారు జైలు కామన్ అయినప్పుడు అని చెప్పేసి మాట్లాడు. ఇక్కడ సెక్స్ అనేది ఇల్లీగల్ ఎక్కడ అని చెప్పేసి కడప శివ అయితే చాలా బాగా మాట్లాడాడు. అలాగే కువైట్ లో అందరూ భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళు బయట ఉండేవాళ్ళు వాళ్ళకు ఉంటుంది. తర్వాత నువ్వు వేరే వాళ్ళు చేసుకుంటే అది ఇల్లీగల్, వాళ్ళైతే జైలు వేస్తారు, ఫింగర్ వేసి ఇంటికి పంపించేస్తారు. ఇక్కడ చాలా అంటే చాలా రూల్స్ ఉంటాయి. మన ఎంబీసీ గురించి ఎంబీసీ గురించి అలా ఇలా అని మాట్లాడారు కదా, ఇక్కడ ఎంబీసీ అందరికి ఒకటే రూల్ గా మారుతారు. తర్వాత ఏంటంటే, ఫిలిపిన్లు వచ్చి ర్యాలీ చేశారన్నా, ఇక్కడ ర్యాలీ చేయలేదు, వాళ్ళ దేశంలో ర్యాలీ చేశారు. వాళ్ళ దేశంలో ర్యాలీ చేసి ఇక్కడైతే ఫిలిపిన్ వాళ్ళకి ఇక్కడైతే వీసాలు రాకుండా కొన్ని రోజులు అయితే ఆపినారు. మళ్ళీ న్యాయం జరిగేసరికి మళ్ళీ వాళ్ళు కూడా ఈ పక్కకు వస్తున్నారు, వీళ్ళు ఆ పక్కకు పోతున్నారు. తర్వాత ఏంటంటే, మనోళ్ళు కూడా ర్యాలీ చేయాలి కదా అని చెప్పేసి, నువ్వు ముందున్నావు కదా ఇక్కడే, అప్పుడు జరిగింది కదా, అప్పుడు కూడా జరిగినాయి కదా, నువ్వు వెళ్ళి ర్యాలీ చేయలేదేమి అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. తర్వాత ఇతను డిఎన్ వర్మ
ఇక్కడ పెట్రోల్ పడుతుంది, సద్దాం హుసేన్ వచ్చినాడు ఇక్కడ తీసుకొని పోయినాడు అని చెప్పి వాళ్ళ దేశంలో వాళ్ళు పెట్రోల్ పడితే పక్కన వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ప్రధానమంత్రి పారిపోయినాడు అని చెప్పేసి చాలా అంటే చాలా రంగం అంటాడు. ఇక్కడ 27 సంవత్సరాలు పడి వీళ్ళు ఫుడ్ తిని వీళ్ళు కాడ ఇంత బతికి నీ ఇల్లు కట్టుకొని నువ్వు ఇంత ఇది చేసుకొని ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళేసి ఆడోళ్ళ గురించి ఈ దేశం గురించి ఇంత ఇదిగా మాట్లాడడం చాలా అంటే చాలా తప్పు అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా మాట్లాడాడు శివ అయితే. అలాగే ఏంద్రా అంటే కువైట్ లో ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళ గురించి అంతా వాళ్ళ బిడ్డలకు వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, మన ఇంట్లో ఈ ఇబ్బందులు చాలా అంటే చాలా రకాలుగా అయితే ఇక్కడ బతుకునే వాళ్ళు కూడా మనం ఇంత ఇదిగా చేయడం చాలా అంటే చాలా రాంగు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే నువ్వు కడప డిఎన్ వర్మ నువ్వు మళ్ళీ సమాధానం వీడియో ఎందుకు చేయడం అన్నా ఇప్పుడు చేయలేదు ఈ వీడియోలో అని చెప్పేసి ఆ అన్నతో అన్నాడు. లేదు నేను కూడా చేయాలనుకోలేదు, చేయాల్సి వచ్చింది అందుకే చేశాను ఈ వీడియో సమాధానం వీడియో అని చెప్పేసి మాట్లాడాడు. తర్వాత అతను ముందు ఇంటర్వ్యూ మాట్లాడిన దానికి దీనికి మాట్లాడడానికి చాలా అంటే చాలా కొంచెం తడబడుతూ మాట్లాడాడు. అతని ఇంటర్వ్యూలో అయితే చాలా తడబడుతూ మాట్లాడాడు. చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది డిఎన్ వర్మ. ఇలాంటి మాటలు మళ్ళీ రిపీట్ కాకుండా నువ్వు క్షమాపణ చెప్పు అందరికీ అని చెప్పేసి చెప్తున్నాము. ఆడోళ్ళకి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఇక్కడ. అదే కాకుండా పొద్దున్నే లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు తినరు. కువైట్ వాళ్ళు పొద్దున్నే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలా, మధ్యాహ్నం లంచ్ చేసి పెట్టాలా, రాత్రి డిన్నర్ చేసి పెట్టాలా, వాళ్ళు ఏమైనా పని చెప్తే ఆ పని చేయాలా. 24 గంటలు పని ఆడోళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడో 100 మందిలో ఒకరు జరిగింది అని చెప్పేసి అందరికి అలా జరుగుతుంది అని చెప్పేసి లేదు. నువ్వు అలా మాట్లాడడం రాంగ్ డిఎన్ వర్మ గారు. అలాగే 10 లక్షల మంది ఉన్నారు, 7 లక్షల మంది బాగానే ఉన్నారు, 3 లక్షల మంది బాగాలేదని చెప్పేసి 7 లక్షల మంది కూడా తోయేద్దామని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అదే ఇప్పుడు వాళ్ళు బతుకుంటున్నారు, బతికే వాళ్ళని కూడా బతకనీయకుండా వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూ ఇక్కడ అయితే ఎక్కడైనా సరే డబ్బింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బింగ్ మారిందనుకో వీళ్ళు పెట్టుకొని చూస్తారు. నా ఇదైన వీడియోలైనా సరే, నీ ఇంటర్వ్యూ అయినా సరే, ఎవరిదైనా సరే డబ్బింగ్ చేసుకుని అయితే చూడవచ్చు. అలా అయితే అవుతుంది. అందుకే చెప్తున్నాను, ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మనం వీళ్ళు ఫుడ్ తింటున్నాం. ఒక పూట మనకు అన్నం పెట్టినారంటే వాళ్ళకు మనం రుణం పడి ఉన్నట్టే. ఎవరైనా సరే అన్నం పెట్టారంటే, ఒక పూట అన్నం పెట్టినారంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే మనం కష్టపడుతున్నాం, మనకు జీతం ఇస్తా అంటారు, వాళ్ళు మనకు పిలుచుకున్నారు, పని చేయను, మనం పని చేసుకున్నామా వెళ్ళిపోయినామా. 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంటుందబ్బా. 2 సంవత్సరాలు నువ్వు పని చేసుకుని నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా ఏం కాదు, నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా ఎన్ని కష్టాలు పడినా కూడా 2 సంవత్సరాలు ఉంటుంది, నీకు కష్టం పడినావు వెళ్ళిపో అంతే తప్ప వీళ్ళు జీతాలు ఇస్తున్నారు, ఇన్ని చేసినారు మళ్ళీ వాళ్ళని అనడం చాలా అంటే చాలా తప్పు. అదే కాకుండా నీ వల్ల 10 లక్షల మంది ఉండే బతుకున్న వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బిడ్డల కోసం బతుకుతున్న వాళ్ళందరికీ జీవితాలు రోడ్డు పడతాయి. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతాయి వాళ్ళందరికీ. చూసారు కదా, కువైట్లో అయితే ఈ విధంగా అయితే డిఎన్ వర్మ మాట్లాడడం చాలా రాంగ్. అలాగే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి కువైట్ వీడియోల కోసం వస్తాయి. నేను ఎవరినైనా హర్ట్ చేసి చాలా క్షమించండి నన్ను. అలాగే మన అక్క చెల్లెలందరికి నా సెల్యూట్. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు. మన డ్రైవర్లు అయినా సరే, బయట పనిచేసే వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు గల్ఫ్ కంట్రీస్కి ఎందుకు వస్తున్నారంటే ఒక పూట తినడం, మన పిల్లలు చూసుకుందాం, మన ఫ్యామిలీని చూసుకుందాం, హ్యాపీగా ఉంచుకుందాం అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే కువైట్ గల్ఫ్ కంట్రీస్కి వస్తున్నారు. ప్లీజ్ అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు వస్తాయి కోవిడ్ గురించి. నేనేంద్రా అంటే ఈ వీడియో చేయడం కారణమైంది ఆడోళ్ళ గురించి మాట్లాడడం నాకు చాలా అంటే చాలా బాధ కలిగి. నాకు కూడా కడప శివ కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడు. సెల్యూట్ అన్న, నీకు కూడా చాలా బాగా మాట్లాడావు. అలాగే ఈ వీడియో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. అలాగే ఫుల్ గా వీడియో చూడండి. అలాగే మన ఛానల్ ని, మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ కష్టపడడానికి వస్తారు. ఏదంటే నాకు కూడా టైం ఏం లేదన్న. ఏమంటే టైం ఉన్నప్పుడు నేను వీడియోలు చేసుకుంటాను. బతుకుడం అది కొంచెం ఇది కొంచెం తోడైంది అనుకో, హ్యాపీగా మన ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు, 10 మందికి సాయం చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. అంతే తప్ప ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మన ఛానల్ ని.